కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల మహాగం వద్ద హైవేపై చెక్ పోస్ట్ ల్యాండ్ కబ్జాకు గురైంది. ఆర్టీఓ కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని ఓ వ్యక్తి దర్జాగా ఆక్రమించి ఏకంగా దాబాన్ని నిర్మించాడు. దీన్ని ఆసరగా చేసుకుని కొందరు పక్కనున్న స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించినట్లు తెలుస్తుంది. ఇదంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ప్రభుత్వ స్థలాలను రక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నేననగా ఇది ఒక భూమి గురించి ఒక మరో మాది 45-50 సంవత్సరం నుంచి మా పాతలు భూమి చేసుకుంటా ఉండే. ఆ భూమిని 4వే లో ఉన్నది, 4వే దగ్గర. ఆ భూమిని ఎంఆర్ఓ గారు వచ్చి మమ్మల్ని ఏమన్నారంటే ఆ భూమి ఇక్కడికి వెళ్ళి 2 ఎకరం ఇవ్వాలి అని మాకు డిమాండ్ చేసిండ్రు. మేమన్నాం ఎందుకు సార్, మాకు గంతే భూమి ఉన్నది, ఇంకా తప్పదు, ఏ భూమి లేదు మాకు అని అనగా వాళ్ళు ఏమీ లేదు, మాకు ఆర్టీఓ ఇచ్చడిది ఉన్నది, ఆ భూమి 2 ఎకరాలు మీది ఇవ్వవలసింది కంపల్సరీ అని అన్నారు. దానివల్ల మేమేం చేసినామంటే సరే అని ఒప్పుకున్నాం. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, మాకు మిగిలిన భూమి పట్టాలు చేసి ఇస్తాం మేమని ఎంఆర్ఓ గారు ఒప్పుకున్నారు. ఇంకా ఆర్టీఓ గారు ఏం చేసిండంటే అక్కడ పనులు దొరుకుతాయిగా మీకు మేము వస్తే అని మాకు ఒక ఆశ చూపించిండు. ఏంటంటే నా భూమి ఉన్నది షేక్ జమీరాల 3 ఎకరం భూమి ఉండే నాకు. దాంట్లో ఆర్టీఓ ఎంఆర్ఓ సార్ వాళ్ళు వచ్చి నాకు ఆర్టీఓ ఆఫీస్ వేస్తున్నాం ఈడ అని నా భూమి అడిగిండ్రు. నీకు మేము పట్టాలు చేసి ఇస్తాము, మళ్ళీ నీకు నెక్స్ట్ నీ పిల్లలకి అక్కడ నేను పని ఇస్తామంటే ఆ ఆశతో నేను వాళ్ళకి భూమి ఇచ్చిన. ఎంఆర్ఓ సార్ వాళ్ళు అందరూ మా ఊరు వాళ్ళు సుగా పెద్దోళ్ళు, సర్పంచ్ బొంబారా సర్పంచ్ వాళ్ళు వచ్చి మాకు అందరం ముంగట పెట్టి అందరిది మా సంతకం తీసుకొని నా దగ్గర నుంచి 2 ఎకరం భూమి తీసుకున్నారు. నేను ఏదో నాకు పట్టాలు వస్తున్నాయి, బీడీ ఉన్నది అని ఏదో ఆశకి నేను ఇస్తే ఇప్పుడు ఆర్టీఓ అక్కడ ఆఫీస్ వేయంగా ఆర్టీఓ సార్ వాళ్ళు వెళ్ళిపోతే ప్రతిసారి మేము ఎంఆర్ఓ మేడం దగ్గర పోయినాం, ప్రతిసారి ఆర్టీఓ సార్ దగ్గర పోయినాం, మరి మీరు పోయిండ్రు మా భూమి ఎట్లా అని అంటే అప్పటికి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు మీది మీరు చూసుకోండి, ఆర్టీఓ ఆల్రెడీ వెళ్ళిపోయిండ్రు, మా భూమి ఎట్లా కావాలి సార్, మా దగ్గర వేరే భూమి, దాని తప్ప ఏం భూమి లేదు, దాని తప్ప మేము ఏమీ పని చేయటం లేం. ఆ భూమి మీదనే ఒక 50 సంవత్సరం నుంచి ఆ భూమి మా నాయన మాకు ఉంచిండు. ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి నేను ఆ భూమికి నేను చేస్తున్నా, మేము చేసేదే చేయను, దాని తప్ప మాకు ఏ బిజినెస్ లేవు. నేననగా ఇది ఒక భూమి గురించి